వెల్కమ్ టు నందిని స్టాక్స్. ఈరోజు మనం గోంగూర పచ్చడి ఎలా చేయాలో తెలుసుకుందాం. ఇవి 4 కట్టలు, ఈ సైజు 4 కట్టలు గోంగూర వలిసి కడిగి పక్కన పెట్టుకోవాలి. కొంచెం నువ్వులు, ఎండుమిర్చి, పచ్చిశనగపప్పు, అలాగే కొంచెం చింతపండు. ఫస్ట్ స్టవ్ వెలిగించి నువ్వులు వేపుకోవాలి. నువ్వులు వేగిపోయినాయి, తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు నూనె పోసుకున్న కళాయిలో పచ్చిశనగపప్పు వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగినాక ఇందులో కొంచెం మెంతులు వేస్తే పచ్చడి టేస్ట్ అనేది వస్తుంది. వేగిపోయినవి ఇవి పక్కన తీసి పెట్టుకుంది. ఇప్పుడు ఇందులో ఎండుమిర్చి, వేసి వేయించాలి. ఎండుమిర్చి మనం తినే కారాన్ని బట్టి ఎండుమిర్చి వేసుకోవాలి. వేగిపోయినవి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో కడిగి పక్కన పెట్టుకున్న గోంగూర వేసి మగ్గనివ్వాలి దగ్గర. అలాగే కొంచెం ఉప్పు, వేసి మూత పెట్టుకుని మగ్గించాలి. ఈ వాటర్ అంతా పోయే వరకు దగ్గరికి రాని. ఇదైతే కంప్లీట్ మగ్గిపోయింది. స్టవ్ ఆపేసుకుని ఇందులో చింతపండు కూడా ఈ వేడికి ఇందులో మగ్గుద్ది. దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు ఇది చల్లారిపోయింది. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకుని ఇలా వేసుకోవాలి. 5 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం జీలకర్ర, నువ్వులు, అలాగే ఎండుమిర్చి, ఇలా పౌడర్ చేసుకో. ఇప్పుడు ఇందులో గోంగూర వేసుకుని మిక్సీ పట్టుకుంటాం. పచ్చడి అయిపోయింది. ఇది గిన్నెలో తీసుకుని తాలింపు పెట్టుకో. స్టవ్ వెలిగించి నూనె పెట్టుకుని అందులో 1 టేబుల్ స్పూను ఆవాలు, టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, టేబుల్ స్పూను జీలకర్ర, ఎండుమిర్చి, అలాగే కరివేపాకు వేగిపోయింది. స్టవ్ కట్టేసుకుని కొంచెం ఇంగువ యాడ్ చేసుకోవాలి. గోంగూర పచ్చడి అయితే రెడీ అయిపోయింది. దీన్ని బాగా కలుపుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.